చేస్తున్నాను. ఈ పునరుత్థాన దినాన్ని మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా తండ్రి గారు అప్పారావు గారు వచ్చి ప్రార్థన చేస్తే ప్రారంభించుకుందాం. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మా అందరి జీవితాల్లో మరొక పునరుత్థాన దినమును అనుగ్రహించి ఈ విధంగా సంఘముగా మేము కూడుకొని మరి మీ జ్ఞాన గ్రంథంలోని మరికొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీరు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానానికి వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ముఖ్యంగా సంఘ కాపరిగా మరి ఉంటున్నటువంటి సహోదరుడు వెంకట గారిని బట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి మీ కుమారుని మీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన మా ప్రియులందరినీ కూడా సకాలంలో నడిపించండి, క్షేమంగా మా మధ్యలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన కూడిక మరి మొదటి నుంచి చివరి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఆటంకములు లేకుండా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించినటువంటి మరి పెద్దల అప్పారావు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాటలతో దేవుని మహిమపరుచుకుందామండి. నిత్య వచ్చి పాట పాడి వినిపిస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 202 సాంగ్ పాడుకుంటాం. Look
పలుకడానికే స్వరములు. ఒక క్షణములో మన యేసుకి ఈ లోక మహిమ చూపెనే. తన కంటికి ఆశ చూపిన యేసు పొంగి లొంగలేదులే. ఆశలెన్న చూపినా మ్రొక్కలేదులే. తండ్రిని సేవించమని యేసు చెప్పెనే. వ్యర్థమైనవన్నీ చూడగా త్రిప్పు చూపులే. వాక్యమే చూడడానికి దృష్టి ఇచ్చెని. గర్వపు చూపులే నీకు శిక్షలే తెచ్చులే. అదృశ్యములైనవే నిత్య మహిమను తెచ్చులే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. కుడి కన్ను నీ మనసు చెరిపితే అది పెరుగుట నీకు మేలులే. రెండు కనులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే. నరుల దృష్టి ఎంత చూచినా తృప్తి కాదులే. హృదయ శుద్ధితోనే తండ్రిని చూచెదవులే. నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే స్వర్గమే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. నిత్యకు మరో సంఘం తరపున అభినందిస్తున్నాను. అలాగే మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి సూర్య వచ్చి పాట పాడి వినిపిస్తాడు. ఈ భూమిపై బ్రతుకు ఏముందని మరణించినంత వరకే ఉంటుందని. పరలోకమందే బ్రతుకుందని. ఈ బ్రతుకుతోనే ముడి ఉందని. నీ రాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను. పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని మరణించినంత వరకే ఉంటుందని. ఈ తనవుతో దావీదులా ఆ దేవుని ఉద్దేశము నెరవేర్చుము. ఈ తనవుతో మోషే వలె తన ఇంటిలో నమ్మకముగా పనిచేయుము. నీ దేహమే వదిలి వెళుతుంది ఏదో క్షణం. ఆ క్షణముతో ముగిసిపోతుంది నీ జీవితం. ఈ భూమి
భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. ఈ తనవుతో నోహాహులా ఈ రక్షణ సువార్తను ప్రకటించుము. ప్రభు యేసుకే నీ జీవితం అర్పించితే మరణించిన నిన్ను లేపును. నీ రాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను. పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. థ్యాంక్ యూ అండి. పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరుడు సూర్యకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పాట మన మధ్యలో ఉన్నటువంటి రాజలక్ష్మమ్మ గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామములు వందనములు శుభములండి. మన పాటల పుస్తకంలో నుంచి 69వ పాట అండి. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది, నీ జీవితం ఆ ప్రభునిదే, ఈ లోకమే ఆ ప్రభునిదే, నీకున్నవన్నీ నీవు కావని నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది. ఒకనాడు ఉంది ఆ దేవుడే, తనలోనే నీవు ఉన్నావులే, ఆదాములోనికొచ్చావులే, ఈ తరములోనే పుట్టావులే. ఒకనాడు ఉంది ఆ దేవుడే, తనలోనే నీవు ఉన్నావులే, ఆదాములోనికొచ్చావులే, ఈ తరములోనే పుట్టావులే. నిరాకలో నిరాశమేమిటో నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది. పరలోకమే నీకున్నది, ఈ బ్రతుకులోనే పని ఉన్నది, లోకానికే తెలపాలది, నీవందుకే బ్రతుకున్నది. పరలోకమే నీకున్నది, ఈ బ్రతుకులోని పని ఉన్నది, లోకానికే తెలపాలది, నీవందుకే బ్రతుకున్నది. నీరాకలో నిరాశమే అది నువ్వు తెలుసుకో. నీ దేహమే ఆ ప్రభునిది, నీ ఆత్మయే ఆ ప్రభునిది. థ్యాంక్ యూ అండి. పాట పాడి వినిపించినటువంటి రాజలక్ష్మమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఒక పాట మరి శ్రీలతమ్మ గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. కన్నుల్లో కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మి
కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చీదరించిన చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చీదరించిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చిన చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చిన చెలిమే చితికి నన్ను చేర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా. థ్యాంక్ యూ. పాట పాడి వినిపించినటువంటి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు అప్పారావు గారు మరి ఒక పాట మనకు వినిపిస్తారు. శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుతలేదు కారణమేమని పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుతలేదు కారణమేమని యోచించుమా ఓ మానవా నీ జన్మదినమే రహస్యమా అనాది దేవుని సంకల్పమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా
ప్రతి కణము నేలరాలును కోట్లుగా దేహాన్ని ఇచ్చును అన్నిటికే ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు పిండముగా మారినది దేవుడికే తెలుసు ఈ జన్మదినమే రహస్యమా అనాది దేవుని సంకల్పమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం తన కొరకు బ్రతకాలని తన సేవ చేయాలని తన చేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని పిండమునై ఉండగా గర్భములో ఉండగా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా పిల్లలు కావాలని కారణమే పిల్లలు కావాలని యోచించుమా ఓ మానవా నీ జన్మదినమే రహస్యమా అనాది దేవుని సంకల్పమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా మానవ శరీర ఆకారమా. థ్యాంక్ యూ. పాట పాడి వినిపించినటువంటి మరి పెద్దల అప్పారావు గారికి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పాట మరి శాంతి గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. తదనంతరం మరి వాక్యంలోనికి వెళ్ళిపోతాం. అందరికీ క్రీస్తునామమున వందనాలండి.
అవసరములకు శిశువై జన్మించెను. ఆదాము దినములలో క్రీస్తు రాక ప్రవచనము 4000 వత్సరములకు శిశువై జన్మించెను. మరలా వస్తానని దీర్ఘకాలం గడిచినా రాలేదెందుకని అపహాస్యం జరిగినా. మరలా వస్తానని దీర్ఘకాలం గడిచినా రాలేదెందుకని అపహాస్యం జరిగినా. రాబోచున్నావులే సిద్ధపరచిన జీతముతో తీసుకువెళతావులే పరిశుద్ధుల పరివారముతో. రాబోచున్నావులే సిద్ధపరచిన జీతముతో తీసుకువెళతావులే పరిశుద్ధుల పరివారముతో. ఆలస్యమవుతుంది దేవా నీ కార్యం. ఆలస్యమవుతుంది దేవా నీ కార్యం. అయినా అద్భుతమేదో దాగి ఉన్నది. అయినా అద్భుతమేదో దాగి ఉన్నది. నేననుకున్నది నాకు మంచిది కాదులే, నీవిచ్చినది నా జీవితానికి శ్రేష్టమైనది. నేననుకున్నది నాకు మంచిది కాదులే, నీవిచ్చినది నా జీవితానికి శ్రేష్టమైనది. పాట పాడి వినిపించినటువంటి మరి శాంతి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యపట్నం చేసుకుందామండి. మొదటి వాక్యపట్నం మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మరి రాజలక్ష్మి అమ్మగారు చదివి వినిపిస్తారు. అలాగే రెండవ వాక్యపట్నము మత్తయి సువార్త 17వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మరి శ్రీలత అమ్మగారు చదివి వినిపిస్తారు. ముందుగా మరి మొదటి వాక్యపట్నము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు రాజలక్ష్మి అమ్మగారు చదివి వినిపిస్తారు. వాక్యపట్నం చేసుకుందామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. 6 దినములైన తరువాత యేసును పేతురును యాకోబును సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లను ఆయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ మీకు ఒకటియును, మోషేకు ఒకటియును, ఏలియాకు ఒకటియును 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనేను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. థ్యాంక్ యూ అండి. మొదటి వాక్యపట్నాన్ని మరి చేసి సహకరించినటువంటి రాజలక్ష్మి అమ్మగారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు శ్రీలత అమ్మగారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 17:6 నుంచి. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. చదివిన వాక్యం దేవుడు దీవించును గాక. వాక్యపట్నాన్ని చదివి సహకరించినటువంటి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా సోదరులు వెంకట్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. మరి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు మేమేమైతే నేర్చుకోబోతున్నామో
ఏమైతే మీ మాటలు మాట్లాడుకోబోతున్నామో ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకొనగలుగుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా ఉండకుండా మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని వాక్యం ద్వారానే మేము ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, చెబుతున్న నన్ను మరుగుపరిచి మరి మీ మాటల యొక్క ఆంతర్యాన్ని మీరే చెబుతున్నట్టుగా మరి మీ మాటలను వెదజల్లమని, అలాగే వింటున్న మీ పిల్లలు మీ మాటలను అంగీకరించి వాటి ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేశ సంరక్షకుడు లోక విమోచకుడు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. అయితే యేసేపు జీవితంలో క్రీస్తు స్వరూపం మరి పాఠానికి చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధనలో మనం చూడగలిగితే పాత నిబంధన జీవిత అంటే భక్తుల జీవితాన్ని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి స్వరూపంలో స్వారూప్యం కలిగి వారు జీవించడం, ముందుగా జరిగిన విషయాలు మరి యేసుక్రీస్తు వారి జీవితంలో అవి మనం అద్దంలో ఎలా అయితే మన ముఖాన్ని చూసుకుంటామో అలాగా భక్తుల జీవితాల్లో కనిపించడం మనం ముందు పాఠాల్లో కూడా చెప్పుకున్నాం. ఇస్సాక్ గారి గురించి, అబ్రహాం గారి గురించి ఇలా మాట్లాడుకున్నాం. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయనే యేసేపు గారు. పాత నిబంధనలో యేసేపు జీవితం, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితానికి అద్భుతమైన ఛాయగా లేకపోతే స్వరూపంగా ఉన్నట్టు మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఇక యేసేపు ఒక దేశాన్ని లేదా ఒక దేశాన్ని కాపాడిన సంరక్షకుడిగా, అంతే కదండి టైటిల్, దేశ సంరక్షకుడు. ఏ దేశం అది? ఐగుప్తు దేశం. యేసేపు పాత నిబంధనలో ఐగుప్తు దేశానికి సంరక్షకుడిగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అదే మరి యేసుక్రీస్తు వారు సర్వమానవాళి నుంచి పాపం నుంచి రక్షించి లోక విమోచకుడిగా ఉన్నాడు. అంతే కదండి. ఈ రోజు లోకం విమోచనకి రావాలి అంటే ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికే. ఇలా యేసుక్రీస్తు వారు ఇదిగో లోక విమోచకుడిగా ఉన్నారు, యేసేపు గారు దేశ సంరక్షకుడిగా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఆ స్వారూప్యం ఎలా ఉంది అని మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే వీళ్ళిద్దరూ కూడానండి, యేసేపు గారు యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి ప్రియమైన కుమారులుగా కనిపిస్తారు మన బైబిల్లో. వీళ్ళిద్దరు కూడా ఎలా కనిపిస్తారంటే ప్రియమైన కుమారులుగా కనిపిస్తారు. ఒకసారి ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, ముందు ఉన్నారు కదా 11 మంది కుమారుల కంటే ఎక్కువగా, అతనిని ప్రేమించెను, అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడంట. అంటే విచిత్రమైన అంటే రంగురంగులదని రాయబడం. ఇలా విచిత్రమైన నిలువుటంగి కుట్టించడం ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మిగతా 11 మంది చూస్తున్నారు, అన్నలు చూస్తున్నారు. వీళ్ళు అన్నలు చూస్తున్నారండి. వీళ్ళ అన్నల్లో కూడా ఎవరిని ప్రేమిస్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కువ వాళ్ళకి? ముందున్న మమ్మల్ని ప్రేమించట్లేదు, చివరన వచ్చాడు లాస్ట్ వాడు వీడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని వీళ్ళకు కూడా మనసులో అనుకోవడం జరుగుతుంది అప్పటికే. అయితే యేసుక్రీస్తు వారిని కూడా ఆయన బాప్తిసం తీసుకునే సమయంలో ఏమంటారంటే, ఈయనే నా ప్రియ కుమారుడు అంటారు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడారండి. మిగతా సమయాలన్నింటిలోనూ ముందుకు వెళ్తే దేవదూతలే మాట్లాడారు, తర్వాత కూడా దేవదూతలు మాట్లాడినట్టే ఉంటుంది. తర్వాత పౌలు గారికి యేసుక్రీస్తు వారు దర్శన రూపంలో కనిపించి మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని దేవుడు స్వయాన వచ్చి ఎవరితోటి మాట్లాడినట్లేదు. ఆకాశంలో నుంచి స్వరం వచ్చింది అంతే. యేసుక్రీస్తు వారి గురించి అదైనా, ఎందుకంటే లోకం నమ్మాలి కదంటే, లోకం మరి తెలుసుకోవాలి కదా, దేవుడే మాట్లాడాలని భయం ఉంటుంది కదండి లోకానికి. కాబట్టి యేసుక్రీస్తు వారిని గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని బలపరచడానికి, నమ్మడానికి ఎన్నో ఆధారాలు పెట్టాడు దేవుడు. ఇలా ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు చూడండి. అంటే వీళ్ళిద్దరిని టాలీ చేసుకుంటే యేసేపుని ఎలాగైతే తండ్రి ప్రేమిస్తున్నాడో
అలాగే పరలోకముందున్న తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడండి? యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడు. యేసేపు గారు ఇదిగో యాకోబు గారికి అత్యంత ప్రియమైన వాడైతే తండ్రికి యేసుక్రీస్తు వారు ప్రియమైన కుమారు. ఇలా ప్రియమైన కుమారులుగా ఉన్నారు. వీళ్ళిద్దరి జీవితాల్లో కూడా ఇక్కడ ఎవరు ద్వేషించారని మాట్లాడుకుంటున్నామండి మనం? అన్నయ్యలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితానికి వస్తే ఎవరు వాళ్ళు? వాళ్ళ పూర్వీకులు, వాళ్ళందరూ అన్నయ్యలే కదా అతనికి. ఒక యోధా జాతి, ఎవరు? యోధా గోత్రపు సింహం. అంటే స్వజనుల చేత ద్వేషింపబడుట, సహోదరుల చేత ద్వేషింపబడుట, ఇవన్నీ వీళ్ళలో జరిగినాయి. ఒకసారి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అండర్లైన్ చేసుకోండి, పగపట్టి. అంటే మొట్టమొదటిగా ఏం చేశారు వీళ్ళు? ఫస్ట్ పగపట్టారు. 8వ వచనానికి రండమ్మా. 8వ వచనానికి ఇక్కడ చూడండి. అందుకు అతని సహోదరులు ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మధ్యలో ఈ గ్యాప్ లో కళ వచ్చింది దీనికి. ఈ కలభావం చెప్తున్నాడు. కలభావం చెప్పిన తర్వాత నువ్వేంటి, నువ్వు మమ్మల్ని వెళ్తావా అని వీళ్ళు ఏమంటున్నారో చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలదువా, మా మీద నీవు అధికారిగా వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి, అతని మాటలని బట్టి అతని మీద మరింత పగబట్టిరి. పైన ఏం చేశారు? తండ్రి ప్రేమించినందుకు పగబట్టారు. ఇప్పుడు ఈయనకు వచ్చిన కలల భావం చెప్తున్నాడు. ఏంటి, నువ్వు మమ్మల్ని వెళ్తావా? ఈ కలల భావం మీకు అన్ని కళలన్నీ తెలిసినాయే కాబట్టి చెప్పట్లేదు. ఓకే, నువ్వు కలలు కానీ మమ్మల్ని వెళ్ళాలనుకుంటున్నావా? మమ్మల్ని వెళ్తావా అని ఏం చేశారండి? పగబట్టిరనుందా, మరింత అనుందా? ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైపోయింది, మామూలుగా కాదు. మరింత అంటే చాలా ఎక్కువ. కాబట్టి వీళ్ళ పగబెట్టేసుకుంటున్నారు. ఇంకా 24వ వచనం చదవండి. అతన్ని పట్టుకొని గుంటలో పడేశారంటే, అంటే పగపట్టారు, ఇంకా పగ పెంచుకుని ఏం చేశారంటే పడేశారు, గుంటలో పడేశారు. ఎలా అయితే ఇదిగో యేసేపు గారి జీవితంలో ఎలా అయితే జరుగుతుందో యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అలాగే తమ స్వకీయులే పన్నాగాలు పన్నిది కూడా తమ స్వకీయులే. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళొద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఏమండి, ఎక్కడ యేసేపు గారి దగ్గర ఏమైతే జరుగుతుందో, అందుకనే స్వారూప్యం అన్న యేసేపు జీవితంలో ఎవరి స్వరూపం కనిపిస్తుంది? క్రీస్తు. ఏం చేశారంటే ఎవరి దగ్గరికి వచ్చాడంటే యేసుక్రీస్తు వారు. ఏమంటే ఆయన వచ్చి కూడా ఏమంటాడు? నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళండి, ఇశ్రాయేలీల దగ్గరికి మాత్రమే వెళ్ళండి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఎవరు కావాలనుకున్నాడు ఆయన? నా వాళ్ళు, మనోళ్ళు. అంతే కదండి. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాడు మనోడే కదా. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చినా కానీ ఆ జబ్బు పోవట్లేదండి. క్రైస్తవ్యంలోకి వచ్చినా కానీ పెళ్లి సంబంధాల గురించే ఆలోచిస్తే ఎగ్జాంపుల్ ఏమంటారు? అన్ని చూస్తారు, బాగుంది, ఒబీడియంట్ గా ఉంది, ఓకే, వెరీ గుడ్, బైబిల్ చదువుతుంది, నేర్చుకుంటుంది, అన్ని చూస్తారు. చివరికి లాస్ట్కి వెళ్ళేసరికి ఒక డైలాగ్ వస్తుందండి, మనోళ్ళేనా? అయిపోయింది, అక్కడ ఇంకేముంది? ఇప్పుడు దేవుని భక్తురాలా కాదా అని చూసుకున్నాం, ఓకే, అక్కడతో ఆగిపోవాలి. మనోళ్ళేంటి? దేవుడు మీవాడా? ఏమండి, అందరం వాడు కదా. మరి దేవుని కోణంలో ఆలోచించాలి కానీ మనోడేనా అంటావేంటి? మన అనేసరికి అక్కడ మీరు యాడ్ చేసుకోండి, మళ్ళీ అట్లని ప్రత్యేకించి చెప్పవసరం లేదు. అంటే ఇలాగా తను కూడా, యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో ఫస్ట్ దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు కోరుకున్నాడు కదా ఇశ్రాయేలీల్ని, ఇదిగో వీళ్ళని సరి చేసుకుని అందుకనే బైబిల్లో చివరికి వెళ్ళేసరికి ఫస్ట్ నీ కుటుంబాన్ని సరి చేసుకోమంటాడు. మన కుటుంబం బాగుపడదు, మన కుటుంబాన్ని నోవా గారు ఎవరి కుటుంబాన్ని రక్షించాడండి? పక్కన వాళ్ళ కుటుంబాన్ని, తన కుటుంబాన్నే కదా. అంటే మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ముందు ప్రయత్నించాలి. నీ భార్యని నువ్వు రక్షించువో లేదో తెలియదు అంటాడు, నీ భార్యని నువ్వు రక్షిస్తావో లేదో తెలియదు అంటాడు. అంటే కుటుంబాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా మనం ఆలోచించగలిగే సహోదరుల దగ్గరికే వచ్చాడండి. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అన్నారు. చూడండి, అంగీకరించారా? అంగీకరించలేదు. సేమ్ అక్కడ యేసేపు గారికి ఎలా అయితే జరుగుతుందో
అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారిది కూడా అలాగే జరుగుతుంది. ఇంకా వీళ్ళిద్దరిలో ఒకే సమానత్వం. అంటే వీళ్ళకి యేసేపు గారి జీవితంలో ఏం జరుగుతుందో యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా అదే జరగటం మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే వెండి నాణాలకు అమ్ముడుపోవుట ద్రోహం జరిగింది కదా. యోధా ఎవరిని మోసం చేశాడు? యేసుక్రీస్తు వారిని. వీళ్ళు యేసేపుని అన్నలు, ఇద్దరు అన్నలే, వాళ్ళ యూదులే, అంతే కదండి. వీళ్ళు యాకోబు కుమారులే, ఇశ్రాయేలీలే, మొత్తం అందరూ, మొత్తం టోటల్. ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళొద్దాం అక్కడికి. ఆది కాండం 37వ అధ్యాయము 28, 36 వచనాలు చదవండి. మిజ్జానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపుని గుంటలోకి తోస్తారని చదువుకున్నాం కదండి ఇంతకు ముందు. గుంటలోకి తోస్తారు కదా. ఆ గుంటలో నుండి పైకి లేపి ఎవరికి అమ్మేశారంటండి? ఇస్మాయిలీలు ఎవరు? ఆగర సంతానం. ఓకేనా? ఆగర సంతానం పక్కన ఇంకో సంతానం ఉంది. ఎవరికి అమ్మేశారంట? ఇస్మాయిలీలకు అమ్మేశారంట. అమ్మేసి ఎంతండి? 20 తులముల వెండికి ఆయన అమ్మేశారు. 20 తులముల వెండికి ఆయన అమ్మేశారు. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకుపోయారు. ఎవరండి? ఇస్మాయిలీ. 36వ వచనం చదవండి. మిజ్జానీలు ఐగుప్తు అతనిని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మేశారు. వీళ్ళ కొని మళ్ళీ ఎవరికి అమ్మేశారు? పోతీఫర్కి అమ్మేశారు. అంటే కొద్దిగా ఎక్కువగా అమ్ముంటారు కదండి. 20 తులాలంటే ఇంకో 10 తులాలు లాభం వస్తేనే కానీ అమ్ముండరు. అంటే జనరల్గా మనిషి సైకాలజీ చెప్తున్నాను నేను, అంతే కదా. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి ఒక 20 లక్షలకి, మీకు ఎంతో కొంత బెనిఫిట్. ఇప్పుడు ఎంత డబల్ అవ్వాలి? ఎంత అవ్వాలి? 50 లక్షలు అయితే అమ్ముతా, లేకపోతే లేదంట. అవునా కదా? ఇప్పుడు వీళ్ళు కూడా 20 తులములు వెండికి కొన్నారంటే ఎంతో కొంత లాభం వేసుకుని అమ్ముంటారు. ఓకేనా? రాజు సేనాధిపతి కదండి అతను. సేమ్ ఎలాగైతే ఇతను వెండికి అమ్మబడ్డాడో, యేసేపు గారు వెండికి అమ్మబడ్డాడో, యేసుక్రీస్తు వారికి కూడా వెండికి అమ్మబడ్డాడు. చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. నేను ఎవరండి ఈయన? మీరు సబ్జెక్టులోకి వచ్చేయాలి. ఎవరైనా? ఇస్కరియోతు యోధా. నేను అప్పగిస్తాను. ఎవరిని? నేను ఆయనను అంటే ఎవరిని? నేను అంటే యోధా, ఆయన అంటే యేసుక్రీస్తు వారు. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకేంటి లాభం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు మనం కూడా మనిషి చిన్న చిన్న పనులు ఏదైనా చేసినప్పుడు దేన్ని ఆలోచిస్తాడండి? లాభం. అరే బాబు కొద్దిగా అక్కడికి వెళ్ళి పలానా పని చేసి పెట్టరా అన్నాం అనుకో, నాకేంటి లాభం? యూజ్ ఏంటి దానివల్ల? మనిషి ఎలాగా ఆలోచిస్తాడండి, నాకేంటి లాభం, నేను అప్పగిస్తాను, నాకేంటి? ఎవరినండి? లోకరక్షకుడిని నేను అప్పగిస్తాను, నాకేంటి లాభం? అందుకు వారు 30 వెండి నాణెములు తూచి, ఎన్ని నాణేలండి? 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చారు. 30 వెండి నాణేలంట. 30 వెండి నాణేలు తూచారా? ఇచ్చారా ఆయనకి? ఇచ్చారు. ఆయనకి ఎన్నండి? 20. మళ్ళీ అమ్మేశారు కదా. ఎవరమ్మారు? అన్నీళ్ళు ఎంతకు అమ్మారు? 20కి. ఇక్కడ తర్వాత ఇంతకు అమ్మారని లేదు. ఏమని రాయబడింది? పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి అని ఉందంతే. వాళ్ళు అమ్మేశారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేశారు? మళ్ళీ పోతీఫర్గా అమ్మేశారు. ఇద్దరిలో చూసారా దేనికి అమ్మబడ్డారంటే? వెండికి అమ్మబడ్డారండి. అంటే యేసేపు జీవితంలో క్రీస్తు స్వరూపం. యేసేపు జీవితంలో ఏం కనిపిస్తుంది? క్రీస్తు స్వరూపం. ముందరే ఇవన్నీ జరుగుతాయని ముందు ఛాయారూపంగా పెట్టాడా దేవుడు? అంతే కదండి. పరలోకం ఛాయారూపం పెట్టాడా? పెట్టాడు. అన్నీ ఇదిగో నాయన ఇలా ఉంటుంది, నాయన ఇలా ఉంటుంది, నాయన ఇలా ఉంటుంది, నాయన ఇవి వస్తాయని ఆయన. క్రైస్తవుల మీద ఇవి ఉంటాయని ఆయన ముందే చెప్తున్నాడా? అన్ని ముందే చెప్తున్నాడు. చరిత్రలో జరగబోయేది చరిత్రలో జరిగిపోయిందా? చరిత్రలో జరగబోయేది చరిత్రలో జరుగుతుంది కదా. చరిత్రలో చూసారు కదంటే. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే ఇతని మీద అబద్ధపు సాక్ష్యాలు, తప్పుడు నిందలు. వీళ్ళిద్దరి మీద ఏం చేశారు? యేసేపు గారి మీద అబద్ధ సాక్షి, యేసుక్రీస్తు వారి మీద కూడా అబద్ధ సాక్ష్యమే, తప్పుడు నిందలే. అవునా కదా? మరి యేసేపు గారి మీద ఏం నింద పడింది ఒకసారి చూద్దాం. ఆది కాండము 39వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవండి. అతను యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునేను. ఈ సందర్భం మీకు తెలుసు కదండి.
పోతీఫర్ భార్య దగ్గరికి యేసేపు వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం కోరుకుంటది కదా. ఎవరిని? యేసేపుని కోరుకున్నప్పుడు అతను ఒప్పుకోడండి. ఏం చేస్తుంది ఇప్పుడు? అతను ఎందుకైతే అతను ధిక్కరించి వెళ్ళిపోతున్నప్పుడు అతని శరీరం మీద ఉన్న వస్త్రాన్ని ఏం చేసింది? పట్టేసుకుని అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను. ఏమని చెప్తుంది? నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దుకు వచ్చినాయి. అంటే ఎగతాళి చేయడానికి వచ్చాడండి. అతను చక్కగా రాజ్యపరిపాలనలో పని చేసుకుంటూ ఉంటే ఏమని ఇరికిస్తుంది? నన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడు. నేను బిగ్గరగా కేకేసిందా? నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టాడా? లాక్కుందండి. లాగేసుకుంది. విడిచిపెట్టి ఏం చేసిందంట? తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇతను ఎందుకు పారిపోయాడో తర్వాత చూద్దాం, వస్తుంది. అంటే ఇతను ఏమైంది? అతను కోరుకోవడం ద్వారా ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోతే అతని వస్త్రాన్ని దగ్గర పెట్టుకుని ఏమని నిందిస్తుంది? ఎవరికి చెప్తుంది? భర్తకి చెప్పేస్తా. భర్త ఊరుకుంటాడా? ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడితే భర్త ఊరుకుంటాడా? ఎవరి మీద? మళ్ళీ ఇంట్లో పనోడి మీద. అంతే కదా, దాసుడిగా ఉన్నాడు కదా ఆయన. ఏమంటుంది? ఆ హెబ్రీ దాసుడు నన్ను అంటాను. చూడండి ఎలా పనిచేస్తున్నాడు ఈయన, దాసుడుగా పనిచేస్తున్నాడు. ఈ ఊరుకుంటాడా వానరు? మీ ఇంట్లో ఎవరైనా పనోళ్ళు ఉన్నారనుకోండి, అసభ్యకరంగా మీ పిల్లల మీద కానీ భార్య మీద కానీ ఏదైనా ప్రవర్తించాడు అనుకో, ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే ఏం చేస్తున్నారు? ఈయన మీద నింద వేసిందండి. యేసుక్రీస్తు వారి మీద ఎలా చేస్తున్నారో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59-60. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. ఏం చేస్తున్నారండి? అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుతున్నారంట, నిజాన్ని కాదు. వీళ్ళని ఏం పరిశీలించాలి? సత్యం వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. ఏం చేస్తున్నారంట? ఎవరిని? యేసుక్రీస్తు వారిని నిందించాలని విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. సాక్ష్యమే దొరకలేదంట. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్న నిజమే కదండి. నిజం ఏమంటారు? నిప్పు లాంటిది. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటే ఏం లేవు. నిజమే. అంతే కదండి. ఇప్పుడు నా మీద నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా నిజమే. నేను మంచోడిని కాదనుకోండి, మంచోడు కాదు. మంచోడు అనుకోండి, మంచోడే. నువ్వు ఎన్ని చెప్పుకున్నా మంచోడే. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో కాదండి. దేవునికి నచ్చాలి. మనుషులకు కాదు. మనుషులను సంతోష పెట్టాలని అస్సలు ఆలోచించకండి. ఈ భూమి మీద మీరు దేవునికి నచ్చారా లేదా, అది కాన్సెప్ట్. అర్థమైందా? అంటే అబద్ధ సాక్షులను అనేకులు వచ్చినా సాక్ష్యమే దొరుకుతలేదంటే వీళ్ళకి భూమి మీద, యేసుక్రీస్తు వారి మీద సాక్షులు ఎంతమంది వచ్చారని ఉంటుంది? అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను ఎంతమంది సాక్షులు వస్తే ఏం ప్రయోజనం? దేవునికి నువ్వు నీతిగా అర్థంగా ఉన్నప్పుడు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వస్తే ఏం ప్రయోజనం? లేదు కదా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చివరికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనుషుల దగ్గరికి అయితే వెళ్ళాం కదా. ఏమంటే ఇది కన్ఫామ్ కదా. దీన్ని ఆలోచించుకోండి ఒకసారి. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఈ డిఫరెంట్ మీరు ఆలోచించగలిగితే వీళ్ళిద్దరి మధ్యలో సేమ్ ఏ అయితే సందర్భాలు జరుగుతున్నా అవే సందర్భాలు యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతున్నాయి. స్వరూపం. ఇప్పుడు ఈయన ఇద్దరు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతిని జైల్లో పెట్టేస్తారు కదా. వీళ్ళిద్దరిలో ఏమని చెప్పాడు? ఒక అతను చనిపోతాడు, ఉరి తీసేస్తారని చెప్పారు కదా. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఎంతమందిని సిలువేశారు ఆయన పక్కన? ఇద్దరిలో ఎంతమంది యేసుక్రీస్తు వారి వెళ్తారు? ఒకడే. 5 సందర్భాలు ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. అంటే ఆదికాండం మృత్యు ఛాయలో ఇద్దరి మధ్య విముక్తి. ఆదికాండం 40వ అధ్యాయం 20వ వచనం నుంచి 22 వరకు. 3వ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకులాధిపతి తలను, భక్ష్యకారులాధిపతి తలను పైకెత్తి పానదాయకులాధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యేసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని చంపేశారు. వీళ్ళిద్దరికి కళలు వచ్చినాయండి జైల్లో. యేసేపు గారిని చెప్పమంటారు, కళల వీరుడు అని పిలుస్తారు కదా యేసేపు గారిని. వీళ్ళిద్దరికి కళలు వస్తే ఆ కళల భావం
ఎవరు చెప్తారు? ఈ కళలు చెప్తున్నందుకు ఫరో ఏమంటాడంటే, దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అంటాడు. అంటే ఎవరి ఆత్మ ఇంత ఉంది, ఎవరున్నారు తోడుగా? దేవుడు పరీక్షించుకుంటూ వెళ్తున్నాడు. చూసారా, యోబు గారి గురించి చెప్పుకున్నప్పుడు ప్రతి స్థలం మందు నేను ఉంటాను. వీళ్ళందరూ అంటే భక్తుల జీవితాల్లో అన్ని ప్రతి స్థలం మందు ఎవరుంటారు? దేవుడు తప్పకుండా ఉంటాడంటే. నువ్వు భక్తిగా ఉన్నావా, నీతో పాటు ఎవరుంటారు? దేవుడు. ఎక్కడికి వెళ్ళినా అంటే నువ్వు తప్పు చేస్తున్నా చూస్తాడు కానీ నీకు బుద్ధి చెప్తాడు. తెలుసా అండి? చూస్తాడు. నువ్వు ఎందుకు చేసావు, నీకు బుద్ధి చెప్పాలి. ఎక్కడ? భూమి మీదే, ఎక్కడో కాదు. మళ్ళీ ఎక్కడో కాదండి, పరలోకంకి వెళ్ళాక మళ్ళీ మీకు బుద్ధి చెప్పడాలు ఏమి ఉండవు. ఎక్కడ చెప్పాలి? చెప్తే భూమి మీదే. అంటారు కదా అప్పుడప్పుడు మనిషి, అయ్యో నేను ఏం పాపం చేశాను అంటాడు కదా. చివరికి అంటాడండి మనిషి, అయ్యో నేను ఏం పాపం చేశాను అంటాడు. ఎందుకు? గుర్తొస్తాయి అప్పుడు గుర్తొస్తాయంటే. అదే నువ్వు ముందే నీతిగా యథార్థంగా ఉన్నావు అనుకో, ఎవరుంటారండి తోడుగా? దేవుడు తోడుగా ఉంటాడంటే. వీళ్ళిద్దరిలో ఒక అతన్ని వేలాడి తీశారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి లోకాసు వార్త 23వ అధ్యాయం, 23వ అధ్యాయము 32 నుంచి 42 వచనాల్లో ఈ భావం ఉంటుంది. 42 వచనాలు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడడానికి తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తుల్లో ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇప్పుడు లోకాసు వార్త 23:32 నుంచి 42 వీలైతే చదువుకోండి. 35వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. 35వ వచనాన్ని. ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడలా. ఏమంటున్నారండి? దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడలా. ఈ మాట ఇప్పుడు ఎక్కడన్నా గుర్తొస్తుందా మీకు? ఈ మాట గుర్తొస్తుందా? ఇప్పటికీ ఇదే డైలాగ్ వాడుతున్నారు. ఇప్పటికీ ఇదే డైలాగ్ వాడుతున్నారు. 3 మేకులు పిక్కోలేనోడు దేవుడా. అదే డైలాగ్ అండి అది. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడలా తాను రక్షించుకొనమని అపహసించిరి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? అదే పని చేస్తున్నారు. ఒక రోజు కాలం ఉండదు. ఏదైనా కానీ చివరి వరకు వెయిట్ చేయాలి కదా, ఎండింగ్ వరకు చూడాలి కదండి, జీవితాన్ని పరిశీలించాలి కదా. ఈ రోజే అయిపోలేదు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట అనేసాను అనుకో, ఈ మాటతో ఏమన్నా అయిపోయిందా? ఏమంటే మీరు చచ్చిపోయి నేను చచ్చిపోయానా మాటతోటే? లేదు కదా, ముందుంది. ఏంటది? ముసలి పండగ. మీకు అదే సామెత గుర్చేది బాగా అర్థమవుతుంది. ఓకే, 42వ వచనం చదవండి అమ్మా. 42వ వచనం. ఎవరు చూస్తున్నారు? ఒక దొంగ ఆల్రెడీ తిడుతున్నాడు, వాళ్ళతో పాటు కలుపుకుంటున్నాడు. కానీ ఇంకో దొంగ ఏం చేశాడు? యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటున్నాడు? మనకి ఇది తగిందే, మన ఇద్దరం దొంగలం కాబట్టి. సిలువలో 2 దొంగలు మాట్లాడుకుంటున్నారు. మనకి ఇది అయితే తగినదే. ఆయన ఏం చేయలేదు కదా. ఆయన బ్రతుకుండగానే ఇదిగో సిలువ ఎక్కక ముందరే నాలో పాపం ఉందని ఎవరిని నిరూపిస్తాడన్నాడు కదా. ఆయన ఏ పాపం చేయలేదు కదా. మనకైతే తగిందే. నువ్వు ఎందుకు ఆయన్ని ఆడిపోసుకుంటున్నావు? మనం పాపం చేశాం కాబట్టి, మనం దొంగతనాలు చేశాం కాబట్టి, మన నరహత్యలు చేశాం కాబట్టి మనకైతే ఇది తగినది. ఆయన్ని ఎందుకు నువ్వు అంటున్నావు అని ఈయన గురించి చెబుతూనే ఆయనకు స్వార్థ చేస్తున్నాడు. ఈయన గురించి చెబుతూనే ఆయనకు స్వార్థ చేస్తున్నాడండి. ఎప్పుడైతే ఇది జరిగిందో ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయనను చూచి, యేసుక్రీస్తు వారిని చూచి, ఆయనను చూచి యేసు. చూడండి అక్కడ యేసు అని లేదు, యేసు ఏమంటున్నారంటే ప్రభువా, రక్షకుడా. అర్థమవుతుందా మీకు? యేసు అంటే నువ్వేంటి రక్షకుడు? ఇది యేసు రక్షకుడా. అది రక్షకుడా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని ఎలా అంగీకరించాడండి? ఈయన రక్షకుడి కింద అంగీకరించేశాడు. యేసు రక్షకుడా, ప్లీజ్ నువ్వు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అయిపోయిందండి. ఎప్పుడైతే రక్షకుడి కిందగా అంగీకరించాడండి, అక్కడ మీరు బాగా చదువుకోండి. ఏదో ఉన్నది పైన చదివేసుకోవడం కాదు. రక్షకుడి కింద అంగీకరించేసాడు. యేసు అని ఇదిగో హృదయంలో నుంచి ఎప్పుడైతే పిలిచాడో వెంటనే యేసు రక్షకుడా పిలిచేశాడంటే. పిలిచేసి ఇదిగో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కొద్దిగా జ్ఞాపకం చేసుకో అనగానే ఏమైంది అక్కడ? అందుకే ఆయన వారితో
నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పేసాడు. ఈ వచనం మీకు తెలిసిందే. అంటే చెరసాలలో ఏసేపు ఇద్దరు అధికారుల మధ్య ఉన్నప్పుడు ఒకరికి మరణం, ఒకరికి జీవం ఎలాగైతే వచ్చిందో యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరికి రాజ్య ప్రవేశం జరిగిందని. వీళ్ళిద్దరిలో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏం లేదండి, మీరు ప్రసంగి సామెతల గ్రంథాల్లో ప్రసంగి గారు మాట్లాడుతున్నప్పుడు పాతదే జరుగుతుంది. ఈ మాట గుర్తుందా మీకు? ఏమంటే జరిగినదే కొత్తది ఏం లేదంట సూర్యుని కింద. ఆలోచించండి. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో ఈ దొంగల మధ్య సిలువ వేస్తున్నప్పుడు ఒక దొంగకి ఎలాగైతే రక్షణ వచ్చిందో అక్కడ ఎవరికి రక్షణ వచ్చింది? గిన్నెందించేవాడికి రక్షణ వచ్చింది. కళ వచ్చేసిందండి. భవిష్యత్తు తెలిసిన దేవుడు కదా ఆయన. ఇలా మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే శ్రమల కొలిమిలో నుండి సర్వాధికారికి సింహాసనం వరకు వెళ్ళిపోయాడు ఈయన. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏమనిపిస్తున్నారు? శ్రమలు అనుభవిస్తున్నారంటే. ఈ పక్కన యేసేపు గారు శ్రమల్లోనే ఉన్నాడు. ఏం చేస్తున్నారు? అన్నీళ్ళు పగబట్టారు, మరింత పగబట్టారు, గోతులో పడేశారు, మళ్ళీ తీశారు, పైకి అమ్మేశారు. ఆ అమ్మేసినోడు వెళ్ళి ఇంకొకడికి మళ్ళీ అక్కడికి వెళ్ళి పోతీఫర్కి అమ్మేశాడు. ఈ అమ్మేసిన తర్వాత ఎక్కడ ఏం చేస్తున్నాడండి? పని ఏంటి? దాసునిగా బ్రతుకుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడంట? చూద్దామా ఒకసారి? చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 40 నుంచి 43 వరకు చదువుదాం. అంటే ఏమంటున్నారండి? ఎవరు? ఐగుప్తు రాజు మాట్లాడుతున్నాడు. ఆయన తెలివి, కళలకు చెప్పిన భావాన్ని ఇవన్నీ చూసి ఆయన జ్ఞానాన్ని గుర్తించి ఏమంటున్నాడంట? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఎవరండి? మీకు తెలుసా ఇంకో విషయం? వీళ్ళిద్దరు కలవరు తెలుసా? ఐగుప్తీయులు హెబ్రీలు కలవరు, రానివ్వరు, దరి చేరనివ్వరు. చూడండి, బైబిల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యేసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పాను. ఎంత అంటే ఎక్కడికి వచ్చాడు? పని చేయడానికి వచ్చాడు, ఇంట్లో దాసుడిగా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు రాజు అయిపోయాడంటే. నేను కేవలం సీటు మీద నీకంటే కొద్దిగా పైన అంతే, కానీ కింద అంతా నువ్వే రాజు. దేశం అంతటికి అంటున్నాడండి, దేశంలో ఏదో కొంత భాగం అంటున్నాడా? అంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే నాయకుడు అయిపోయాడండి. అందుకనే దేశ సంరక్షకుడు అని పెట్టాం. అందుకనే దేశ సంరక్షకుడు అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడా? రాజు. ఎన్ని శ్రమల్లో నుంచి? గోతులో పడేశారు, అమ్మేశారు, డబ్బులకి, వెండి నాణేలకి అమ్మేశారు. ఏమండి? దాసుడిగా వచ్చారు. అవునా కదా? దాసుడిగా వచ్చాడు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎన్ని శ్రమల్లో నుంచి ఆయన ఈయనకి ఎక్కడికి వచ్చేసాడు? ఐగుప్తు దేశం అంతటి మీద ఆయన నియమించేశాడు. ఎవరు? ఫరో అండి. యేసుక్రీస్తు వారిని కూడా ఇదిగో సొంతోళ్ళే కదా అమ్మేసుకున్నారు. అంతే కదండి, సొంతోళ్ళే కదా అమ్మేసుకున్నది. వెండి నాణాలకే కదా అమ్మేసుకున్నది. ఈయన్ని కూడా వాళ్ళే కదా తిరగబడింది. వీళ్ళందరూ తిరగబడిన ఏం చేస్తున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు. ఎవరు అనుగ్రహించారంటే? దేవుడే. అక్కడ ఫరో అనుగ్రహించాడు, ఇక్కడ ఎవరు అనుగ్రహిస్తున్నారు? యేసుక్రీస్తు వారికి దేవుడు ఇస్తే ఎవరైనా తీసేయగలరండి? మనిషి ఏదన్నా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, మళ్ళీ అడిగి తీసేసుకోవచ్చు. దేవుడిస్తే దేవుడే అడగాలంటే. మనుషులు ఏం చేయలేరు. తీసుకోవాలన్నా ఎవరు తీసుకోవాలి? దేవుడే. అంటే ఇదిగో ఆయన శ్రమల కొలుములో నుంచి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఈయన శ్రమల కొలుములో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మనుషులందరికంటే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. ప్రతి నామముకు అంటే ప్రతి నామానికి పైనామం అంటే సర్వలోకానికి ప్రభువు కిందండి. ఆయన దేశానికి ప్రభువు కింద ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? సర్వలోకానికి ప్రభువుగా, రక్షకుడిగా. అంతే కదా? ఎలా అంగీకరించాలి?
సిలువలో దొంగ ఎలా అంగీకరించాడంటే, ఎలా అంగీకరించాడు? యేసు. చూడండి ఆ మాట చూడండి, అవునా కదా? యేసు అని కాదు, యేసు రక్షకుడా అని పిలుస్తున్నట్లేదు ఆ మాట, అవునా కదండి? అంగీకరించాడా? మనం అంగీకరిస్తామండి. ఏం చేశాడులే దేవుడు, వెళ్తాం అంతే, అయిపోయింది. ప్రతి ఆదివారం వెళ్ళొచ్చేస్తే అయిపోయింది. ఏం చేశాడు దేవుడు? ఎన్ని ఇచ్చిన, కాలు ఇచ్చాడు, చెయ్యి ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, నీకు మాట్లాడడానికి అన్నీ ఇచ్చాడు. కానీ ఏమంటాం చివరికి? ఏం చేశాడు నాకు, ఏం చేశాడు? ఇదే కదండి మనిషి డైలాగ్ చివరికి, అవునా కదా? ప్రకటన గ్రంథంలో రాయించాలండి ఆల్రెడీ. ఓకే, ఇంకా వీళ్ళిద్దరి గురించి మనం ఆలోచించగలిగితే, వీళ్ళిద్దరి గురించి మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, యేసేపు గారు ఏదైతే చేశారో, యేసేపు గారి జీవితంలో ఏదైతే జరిగిందో, అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఉన్నాయండి సందర్భాలు. ద్రోహం చేసిన వారికే రక్షణ. ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళకే రక్షణ వచ్చింది. వీళ్ళు సర్వాధికారి అయిపోయాడు అక్కడ. ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ ఆయన దేశానికి రాజు అయిపోయాడు. ఇప్పుడు మోసం చేసిన వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి? యేసేపు గారు దగ్గరికి ఎవరు వచ్చారు? అన్నీళ్ళు వచ్చారు. ఆదికాండము 45వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అంతటి యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులు 11 మంది తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే. మీరు అమ్మేశారు కదా నన్ను. మనం ఏం చేద్దామంటే, మన క్యారెక్టర్ ఇప్పుడు ఆలోచించుకోండి. అక్కడ ఏం చేస్తాం? ఆ రోజు మీరే కదా నన్ను నమ్మేసింది, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన డైలాగ్ ఇది. ఈయన ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు ఈయన? మళ్ళీ చదవండి, మీరు చదవండి. మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి. ఏమంటున్నారండి? నేను ఇక్కడికి వచ్చుటకు మీరు అమ్మేసినందుకు మీరు ఏం చేయొద్దు అంటున్నాడు? దుఃఖపడకుడి, అది మీకు సంతానము పుట్టింపనీకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మనం అంటామండి ఈ మాట. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ ఆ రోజు ఆడు నన్ను మోసం చేశాడు రా అంటావు. నీకు ఎంత డబ్బు వచ్చినా కానీ ఆ రోజు నన్ను ఆడు మోసం చేశాడు రా అని ఆ పగ అలాగే ఉంచుకుంటావండి, అవునా కదా? యేసేపు గారిలో చూడండి ఈ గుణం మళ్ళీ ఎక్కడ కనిపిస్తుంది మనకి? యేసుక్రీస్తులో అంటారు చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి 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 ఎంత మళ్ళీ ఎలా పిలుస్తున్నారో చూడండి. మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన తండ్రి నేను ఇది అడిగాను. ఇప్పుడు పిల్లలు కూడా ఎలా మాట్లాడతారంటే, ఇది వరకు నాన్నగారు అని పిలిచేవారండి. ఇది వరకు పిల్లలు నాన్నగారు అని, నాన్న నేను అడిగాను, నాకు అదే ఏంటిది, నువ్వు కొనవా ఏంటి, ఇంకోటి ఏంటి, ఇంకో పదం డాడీ. ఇవే ఏమంటున్నారండి? యేసుక్రీస్తు వారు ఎలా పిలుస్తున్నారు చూడండి తండ్రిని. పైన దీర్ఘం ఉందో చూడండి, తండ్రి. మీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏం చెప్తున్నారంటే, కొట్టారు, సిలువేస్తారు. మనం వీడియో చూపించాను కదా, తన్నారు, సిలువేశారు, మేకులు కొట్టారు, పైకి ఎక్కేశాడు మేకులు, ఇలా ఎలాడుతున్నాడండి రక్తంతో. ఈ రక్తపు మడుగులో ఉండి ఏమంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడు? తండ్రి. అంటే ఇప్పుడు ఆయన ప్రేమ, తండ్రి వీళ్ళని క్షమించట్లేదు, తండ్రి వీళ్ళని క్షమించండి ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు మాట్లాడతలేదు. ఏమండి? యేసేపు గారు అదే చేస్తున్నారండి. దేవుని మీదే ఆధారపడ్డాడు. ఇదిగో దేవుడు ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ప్రాణరక్షణ కొరకు పంపాడు. ఇదిగో ఇక్కడ లోకాన్ని రక్షించడానికి నన్ను పంపాడు. అందుకని వీరిని క్షమించే. యేసేపు ఎలాగైతే క్షమించాడో ఇక్కడ ఏమైందంటే క్షమించేసి. ఇదిగోండి ఇవన్నీ వీళ్ళిద్దరి జీవితాల్లో ఇంకో విషయం ఏంటంటే, శోధనను చేయిస్తారండి వీళ్ళిద్దరు. శోధన చేయిస్తారు. ఒకసారి అది కూడా చూసుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. అన్ని అప్పగించాడు, నాకు అన్ని పనులు చేయమన్నాడు, కానీ నిన్నైతే నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఎట్లు అంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అని. భార్య కోరుకుంటది కదండి యేసేపు గారితో. యేసేపు గారు కావాలనుకుంటది కదా భార్య. ఏమంటున్నాడండి? ఏమంటది? ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని.
ఎంత వయసు తెలుసా? 17 సంవత్సరాన్న అమ్మవేయబడతాడు. అక్కడికి వెళ్తాడు 30 సంవత్సరాలు, 17 నుంచి 30 టీనేజ్ లో వెళ్ళాడు ఆయన. 17వ సంవత్సరాన్ని అమ్మబడ్డాడు. ఈ 30 సంవత్సరాల కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు రాత్రులు అదిగో సెంటర్ లో పడి ఎడుతున్నారు. దేనికి? అప్పుడు 10వ తరగతి స్కూల్ వదలగానే ఆ సెంటర్ లో పడి ఎడుతున్నారు. దేనికండి? అర్థమవుతుంది కదా మీకు? ఎలా ఉన్నారు కుర్రోళ్ళు, ఎలా ఉన్నారు వయసులో ఉన్నవాళ్ళు. ఈయన ఏం చేస్తున్నాడంట చూడండి, ఆయనలో దేవుడు ఎలా పట్టుకున్నాడు చూడండి. ఈయన ఏం చేస్తున్నాడంట? ఇంత ఘోరమైన దుష్కార్యము అంటే అంత ఘోరమైన దుష్కార్యమా అది? అవునరా బాబు, దానికే ఎడుతున్నారు కుర్రోళ్ళందరూ. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఘోరమైన దుష్కార్యం ఏమంట? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అని. చాలా చరిత్రలు ఉన్నాయి బయట. యజమాని భార్యని కావాలని మోహించిన వారు కూడా ఉన్నారు, లొంగ తీసుకునే వారు కూడా ఉన్నారు యవనస్తుల్లో. కానీ ఇతను ఏమంటున్నాడండి? ఇంత ఘోరమైనదా ఈ దుష్కార్యం, నేను చేయను. ఏం చేశాడంట? వెళ్ళిపోయాడండి ఆయన. ఇందాక చదువుకున్నాం కదా, పారిపోయాడు. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా శోధించడానికి. ఇక్కడ మీరు క్యారెక్టర్ ఏంటంటే, క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు సాతానుగాడు కూడా ఉంటాడని చదువుకోవాలి. ఒక యేసేపుని నెక్స్ట్ పోతీఫర్ భార్యనే చూడకూడదు. అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు తోడుగా. ఎవరికి? యేసేపుకి. ఇప్పుడు పోతీఫర్ భార్యని ఎలా ఊహించుకోవాలి మీరు? సాతానుగాడు అంటే ఏంటి? శోధన. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి శోధన వచ్చిందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇతడు అంటున్నాడు. ఏమంటున్నాడు సాధకుడు? 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే వీడికి తెలీదా? వీడు చూడలేదా? వీడు అంతకుముందే పరలోకంలో ఉన్నాడు కదా, వీడికి తెలుసు కదా నా కుమారులకు పరలోకం చేస్తున్నానని తెలుసు కదండి. తెలిసి కూడా ఏమంటున్నాడంటే, అంటే వీడి క్యారెక్టర్ చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం అంటే పగలు రాత్రి. అంటే ఇప్పుడు మనం ఒక రోజు నైట్ డే అన్నం తినలేదనుకోండి, తెల్లారికి ఎలా ఉంటది? ఏమి ఇస్తే అది తినేస్తారండి తెలుసా? ఏదోటి ముందర పెట్టండి అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు రాత్రి పగలు. ఈయన దగ్గరికి ఈడు వచ్చి ఏమంటున్నాడంటే, రాళ్ళను రొట్టెలుగా, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు మహిమలు ఉంటాయి కదా, నీకు అన్నీ ఉంటాయి కదా, రాళ్ళను రొట్టెలుగా ఏం చేయమంటున్నాడు? చేసుకుని తినే ఆకలితో ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలనను జీవించుదని రాయబడి ఉన్నదనెను. చేశాడండి రొట్టెగా? నేను దేవుని కుమారునే, చూడు రొట్టె కాదు బిర్యానీ చేస్తానని ఏమని చేశాడు ఆయన? ఏమన్నాడు? దేవుని మాట వలన మాత్రమే. నాకు దేవుడు ఆజ్ఞాపిస్తే రాళ్ళని రొట్టిగా ఏంటి బిర్యానీ కింద కూడా చేస్తా. అది దేవుడు చెప్పాలి. అదే అంటే వాళ్ళలో ఉన్న భక్తి, వాళ్ళలో ఉన్న విధేయత అది. అప్పుడు తర్వాత ఏం చేశాడంటే అపవాది మళ్ళీ ఏం చేశాడంటే, ఒక పరిశుద్ధ పట్టణానికి ఎత్తుగా అయిన కొండకి తీసుకుపోయి అక్కడికి వెళ్ళి, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా కాపాడుతానన్నాడు కదా. ఎవరు? దేవుడు. మరి నువ్వు ఇక్కడి నుంచి దూకే అంటాడు. అప్పుడేమంటాడు చూడండి, 7వ వచనం. అందుకు యేసు, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవునిని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉంది. నువ్వు ఎందుకు దేవుడిని శోధిస్తున్నావు ఏంటి? నువ్వు దేవుని పనిలో ఉన్నాను నేను, ఇదిగో లోకరక్షణకు వచ్చాను నేను, లోక రక్షకుడు అవ్వాలి నేను, నువ్వు నన్ను దేవుని పనిలో శోధిస్తున్నావు ఏంటి? ఇదిగో రాయబడి ఉంది, నువ్వు చెప్పావు కదా రాయబడి ఉందని, ఇది కూడా రాయబడి ఉంది, వెళ్ళు, నువ్వు ఎవరితో చెప్పుకో. మళ్ళీ ఏం చేశాడంటే రిటర్న్ మళ్ళీ అంటాడు, మళ్ళీ శోధన. మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ అపవాదిగాడు ఏం చేశాడు? వీడు ఊరుకోడు కదండి. వీడి పని ఏంటి? ఎలాగైనా ఈయన్ని పడగొట్టేయాలి, పాపం చేయించాలి. ఇదేనండి వాడి పని. ఈరోజు ఊతంతా ఏం చేస్తున్నారు? పాపం. చాలా జాగ్రత్త అండి. ఎలాగైనా వీడిని పాపం చేయించాలని, ఎలాగైనా ఇతన్ని పాపం చేయించాలని ఏం చేస్తుందంటే, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేయమని అడుగుతుందండి. 9వ వచనంలో ఉంటుంది చూడండి. నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇప్పుడు ఏమంటున్నారు 10వ వచనంలో? యేసు వానితో, సాతానా పొమ్ము, వెళ్ళిపో ఇక్కడి నుంచి, గెట్ అవుట్. ఏమన్నారంటే? గెట్ అవుట్. మీ జీవితాల్లో కూడా వస్తాయి శోధనలు వస్తాయి. సాతానుగాడు ఇప్పుడు ఏమీ శోధన కింద రాడండి. ఎలా వస్తాడు? చాలా ప్రేమగా, అన్నయ్య, అక్క, బ్రదర్,
ఇంకా సిస్టర్ ఇలాగే వస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు రాడు. ఇప్పుడు తెలుసుకోవాలి మన బైబిల్ని బట్టి. ఏమంటాడు వచ్చి చూడండి, పొమ్ము వెళ్ళిపో, గెట్ అవుట్. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను, ఆయనను మాత్రమే సేవింపవలెను, ఆయనను మాత్రమే మనుషులను సంతోష పెట్టకూడదు. నాకు ఈ లోకంలో ఏమీ వద్దు, నువ్వు ఏ అధికారం ఇచ్చినా నాకు వద్దు. ఎవరిని సంతోష పెట్టాలంటే దేవుణ్ణి. దేవునిని మాత్రమే సేవింపాలి, నిన్ను కాదురా. నన్ను సేవింపమంటావేంటి? ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మన పరిస్థితి ఎవడైనా నెలకు 30,000 ఇస్తానన్నాడు అనుకో, ఇంకా ఇప్పుడు ఈ నెలలో దేవుని కోసం బ్రతికిన జీవితాంతం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కడికే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మన బతుకులు ఏంటి అంటే జీతం కోసం పని చేయట్లేదా? దేవుని కోసం ఏమైనా చేస్తున్నావా? ఆలోచించండి. అంటే సాతానుగాడు మనిషిని ఎక్కడ ఎలా లొంగ తీసుకోవాలో అలా లొంగ తీసుకుంటున్నాడు, కట్టేసుకున్నాడు. ప్రతి మనిషిని కట్టేశాడు. యేసుక్రీస్తు వారు చూసారా ఎలా జయించారో? యేసుక్రీస్తు వారు చూసారు ఎలా జయించారో? యేసేపేమో పోతీఫరు భార్య ద్వారా తీవ్రమైన పాపశోధన వచ్చినప్పుడు ఏమయ్యాడు? ఆయన దూరంగా వెళ్ళిపోయాడంటే అరణ్యంలో ఇదిగో సాతాను ద్వారా ఇతను శోధింపబడుతున్నప్పుడు దేవుని వాక్యంతో జయించాడండి యేసుక్రీస్తు వారు. ఏం చూపించాడు సాతానికి? ఏం చూపించాడంటే వాక్యము. ఆడు చెప్తున్నాడు, ఇదిగో వ్రాయబడి ఉంది కదా. ఈయన చెప్పాడు, ఇది కూడా రాయబడి ఉంది, నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధిస్తున్నావు, గెట్ అవుట్ అన్నాడు. అంతే. ఇలా అనగలదు మన జీవితంలో? ఎవడో వచ్చిన అన్నయ్య అనగానే పడిపోయాడు, అయిపోయింది. అక్క అనగానే ఏమైంది? అయిపోయింది. ఇక జీవితం ఇంకా ఏమైంది? అక్క నీకెందుకు, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను అన్నాడు. ఇంకా ఇలా సాతాను దేవుడికి దెయ్యానికి ఉన్న సంబంధాన్ని గుర్తించకుండా మనం ఎక్కడికి వెళ్ళాలని వస్తున్నామంటే పరలోకం వెళ్ళగలదువా? ఇదిగో ఆ రోజు ఏసేపు ఆ రాజ్యానికి దేశాధిపతిగా ఉండగలడా? దేశ సంరక్షకుడిగా ఉండగలడా? పాపాన్ని చేస్తే యేసుక్రీస్తు వారు ఈ రోజు లోకరక్షకుడు అవుతాడండి దీనికి పడిపోతే? చూసుకున్నాం కదా చివరిలో ఏం చేస్తుంది, ఎలా శోధిస్తుందో. ఆ రోజు ఇదిగో శ్రమలని ఇవన్నీ జయించి ఏం చేశాడు? ఆయన దేశ రక్షకుడిగా అయ్యాడు. ఇదిగో ఈ రోజు ఈ శోధనలు, ఈ ద్రోహాలు, అన్ని నిందలన్నీ భరించి ఉమ్ము వేశారు కదండి, ముఖం మీద గుద్దారు కదండి, ఇవన్నీ భరించి ఏమయ్యాడండి? ఈయన తగ్గింపులో హెచ్చింపండి. ఇదే వాళ్ళు తగ్గించుకున్నారు, హెచ్చింపడ్డారు. మనం ఎక్కడ తగ్గించుకుంటున్నాం? నాది అంటాడండి మనిషి, నాది అంటాడు. ఏంటి నాకుంది అంటాడు? ఏముంది? ఏమీ లేదు. ఆవిరి వంటిది. ఆలోచించారా ప్రియులారా? ఇదిగో చివరిగా ఇదిగో వీళ్ళ జీవితాన్ని వీడియో చూసుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఓకే, లైట్లు ఆపండి తల్లి. యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అందుకోసమే అతనికి ఒక అంగరక్షక వస్త్రాన్ని కుట్టించాడు. దీనివల్ల అతని అన్నలందరికీ అసూయ, ద్వేషం పెరిగాయి. యోసేపుకొచ్చిన భవిష్యత్తు కలల గురించి యోసేపు అన్నలతో చెప్పినప్పుడు వారి గుండెల్లో అసూయ అగ్నిలా రగిలింది. అన్నల క్రూరమైన కుట్రకు బలైన యోసేపు చీకటి గోతి నుండి బానిస వ్యాపారులకు వెండి నాణ్యములకు అమ్ముడైపోయాడు. ఐగుప్తులో పోతీఫరు ఇంట అసాధారణమైన రీతిగా వర్ధిల్లింది యోసేపు. శోధన ఎదురైనా దేవుని భయంతో పాపానికి దూరంగా నిలబడ్డాడు. అబద్ధపు నేరంతో చెరసాలలో నెట్టబడినప్పటికీ దేవుని దయతో యోసేపు పానదాయకుల అధిపతి కలకు సరైన భావాన్ని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఫరో రాజు యోసేపు జ్ఞానాన్ని గుర్తించి ఐగుప్తు దేశమంతటికీ 2వ అధిపతిగా, ప్రధానమంత్రిగా సింహాసనంపై కూర్చుండబెట్టాడు. యాకోబు ఉన్న దేశంలో కరవొచ్చినప్పుడు ఆహారం కోసం ఐగుప్తు వచ్చిన యోసేపు అన్నలు తన ముందు మోకరిల్లగా యోసేపు కన్నీరు కార్చాడు. కన్నీటి ప్రయాణం ఆనంద బాష్పాలుగా మారింది. ముసలితనంలో తండ్రి యాకోబుతో యోసేపు పునః సమాగమమై కుటుంబమంతా ఒకటి అయింది. మీరు నాకు కీడు చేయతలచినా దేవుడు దానిని ప్రజల ప్రాణాలను రక్షించుటకు మేలుగా మార్చాడు. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి దేవుని వాగ్దానంపై ఉన్న విశ్వాసంతో తన ఎమ్మకలను కనానుకు తీసుకెళ్లాలని ఆజ్ఞనిచ్చి కన్నుమూశాడు. యోసేపు జీవితం యేసుక్రీస్తు జీవితానికి ఒక అద్భుతమైన ఛాయగా పరిగణించబడుతుంది. యోసేపు జీవితంలోని అనేక సంఘటనలు నేరుగా యేసుక్రీస్తు చరిత్రను పోలి ఉంటాయి. తండ్రి అయిన యాకోబుకు యోసేపు ఎంతగానో ప్రియుడైనట్లుగానే పరలోక తండ్రికి యేసుక్రీస్తు తన ప్రియుడైన కుమారుడు. యోసేపును అతని స్వంత సహోదరులే ద్వేషించి అమ్మివేసినట్లే యేసుక్రీస్తును కూడా ఆయన సొంత ప్రజలైన యూదులే వ్యతిరేకించి సిలువ వేయడానికి అప్పగించారు. యోసేపు 20 వెండి నాణ్యములకు అమ్ముడైపోగా యేసుక్రీస్తు కేవలం 30 వెండి నాణ్యములకు ద్రోహం చేయబడి అమ్ముబడ్డాడు. పోతీఫరు భార్య యోసేపు మీద అబద్ధపు నేరం మోపినట్లుగానే
యేసుక్రీస్తు మీద కూడా అనేక మంది తప్పుడు సాక్షులు అబద్ధపు నేరం మోపారు. యోసేపు గోతిలోకి త్రోసివేయబడ్డాడు, చెరసాలలో బంధించబడ్డాడు. కాని చివరికి అతను ఐగుప్తు దేశానికి రక్షకుడయ్యాడు. అదే దేవుని ప్రణాళిక. అలాగే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి 3వ దినాన లేచి లోకమంతటికీ రక్షకుడయ్యాడు. ఓకే అండి, మరి మనం కూడా ఈ లోకాన్ని జయించి ఎలా అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించి లోకరక్షకుడయ్యాడో, మనము మరి ఈ లోకాన్ని జయించి కొంతమందిని రక్షించేవారిగా బ్రతికి మరి యేసుక్రీస్తు వారు ఉన్న చోటుకి నా దగ్గర కూర్చోబెట్టుకుంటాను అన్నాడు కదా, ఆయన దగ్గరికి మనందరం వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. ఇదిగో యేసేపు గారి జీవిత చరిత్రలో యేసుక్రీస్తు వారి ఛాయలు మేము చూసాం తండ్రి. మరి ఈ భూమి మీద మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, మరి మీకోసం బ్రతికి ఈ లోకాన్ని జయించి మీ దగ్గరకు చేరడానికి మరి ఇదిగో ఈ కుటుంబంగా సంఘంగా కూడుకున్న మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.